7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఈ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రం 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 చెప్పాలి బిగ్గరగా. ప్రభుకి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడిన వచ్చిన ఒక అద్భుతమైన మాట ఏమిటయ్యా అంటే, ఆది సంఘములో శిష్యుల సంఖ్య అంతకంతకు విస్తరించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజుల్లో విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. మా దగ్గరికి 1000 మంది విశ్వాసులు వస్తున్నారు. ప్రతి ఆదివారం మా దగ్గరికి 2000 మంది విశ్వాసులు వస్తున్నారు. ప్రతి ఆదివారం మా దగ్గరికి 3000 మంది విశ్వాసులు వస్తున్నారు. ప్రతి ఆదివారం మా దగ్గరికి 5000 మంది, 10,000 మంది, 1,00,000 మంది. ఇలాగూ ఈ కడవరి దినాల్లో సంఘాలలో విశ్వాసుల సంఖ్య పెరుగుచున్నది కానీ శిష్యుల సంఖ్య విస్తరించడం లేదు. కానీ ఆ దినాల్లో ఆది సంఘం ఎందుకయ్యా అంతగా విస్తరించింది? ఆది సంఘం ఎందుకయ్యా అన్ని ప్రాంతాలకు సువార్త మోసుకు వెళ్ళిపోగలిగిందంటే, ఆది సంఘములో శిష్యుల సంఖ్య అంతకంతకు విస్తరించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు సంఘం ఉంది. ఆ సంఘంలో వినండి 10,000 మంది. ఆ 10,000 మంది విశ్వాసులే, 10 మందే శిష్యులు ఉన్నారు. ఆ సంఘం గొప్ప. ఇంకో సంఘం ఉంది, దాంట్లో 100 మంది ఉన్నారు, 100 మంది శిష్యులుగా ఎదిగారు. ఈ సంఘం గొప్ప. మాట్లాడండి. ఇది చిన్న సంఘం అండి అనొచ్చు. కానీ ఆ చిన్న సంఘమైన ఆ సంఘములో ఉన్న వారందరూ శిష్యులుగా ఎదిగారు. స్తోత్రం కలుగునుగాక. అది 10,000 మంది పెద్ద సంఘం, కానీ అది పెద్ద సంఘమైన దాంట్లో 10 మందే శిష్యుల స్థానానికి ఎదిగారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరండి? విశ్వాస స్థానంలోనే ఉన్నారు. ఈ రోజున ఈ కడవరి దినములలో కడవరి ఉద్యమం మన దేశం మీదకి బలముగా దిగి రావాలంటే ప్రతి సంఘములో శిష్యులు లేపబడాలి. శిష్యుల సంఖ్య అంతకంతకు విస్తరించబడాలి. స్తోత్రం కలుగునుగా. ఎవరి సంఖ్య? శిష్యుల సంఖ్య. అనందరూ ఎటు చెప్పండి? శిష్యుల సంఖ్య. గట్టిగానండి, శిష్యుల సంఖ్య. అసలు విశ్వాసులు అంటే అర్థం ఏంటి, శిష్యులు అంటే అర్థం ఏంటి? ఈ క్లారిటీ మీకు రావాలండి. సింపుల్గా చెప్పనా, విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఏమిస్తాడు, దేవుడు నాకు ఏమి చేస్తాడు అని చూస్తారు. అనందరూ విశ్వాసులు ఎప్పుడు కూడా, అనందరూ చెప్పండి, విశ్వాసులు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఏమిస్తాడు, దేవుడు నాకు ఏం చేస్తాడు అని ఎదురు చూసేవారు ఎవరో? విశ్వాసులు. శిష్యులు ఎప్పుడు కూడా దేవుడికి నేను ఏమిద్దాం, దేవుడి కోసం నేను ఏం చేద్దాం అని చూసేవారు శిష్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, శిష్యులకి విశ్వాసులకి తేడా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు అని చూస్తా కూర్చుంటే మనం ఇంకా ఏ స్థానంలో ఉన్నట్లు? విశ్వాసుల స్థానంలోనే ఉన్నట్టు. కానీ దేవుడి కోసం నేను ఏదైనా చెయ్యాలి, దేవుడి కోసం ఏదైనా ఇవ్వాలి, దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి, దేవుడి కోసం ఏదైనా ఇవ్వాలి అనే స్థాయికి నువ్వు ఎదిగావంటే శిష్యునిగా ఎదిగినట్టే. చెదినెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఈ రోజున మన ఆలోచన ఎలా ఉంది?
50 రోజుల ప్రార్థనలలో మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? దేవుడు నాకు అది చేయాలి, దేవుడు నాకు ఇది చేయాలి, దేవుడు నాకు ఎలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అన్నట్టుగానే ఉన్నామా? దేవుడి కోసం నేను ఎలా బ్రతుకుతాను, దేవుడి కోసం నేను ఎలా చేస్తాను, దేవుడి కోసం నేను ఎలా జీవిస్తాను, దేవుడి కోసం నేను ఎలా ఉంటాను, దేవుడి కోసం నేను అది చేస్తాను, దేవుడి కోసం ఇది చేస్తాను అనే ఆలోచనతో మనము ముందుకు నడిపించబడుతున్నామో ఒక్కసారి మనల్ని పరీక్షించుకుంటే మనం విశ్వాసులుగా ఉన్నామో, శిష్యులుగా ఎదిగామో మనకే అర్థమైపోతుంది. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసు ప్రభు వారు తన సేవకుల్ని బయటికి సేవకి పంపిస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పిన ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ విజ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి, సేవకులకి చెబుతున్నాడు యేసయ్య, సేవకులరా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడా, విశ్వాసులుగా చేయమన్నాడా? మాట్లాడాలండి, కాస్త నోరు తెరవండి. రాజబాబు గారు అర్థమవుతుందా? సమస్త జనులను విశ్వాసులుగా చేయమన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? సమస్త జనులను. కాబట్టి నా సేవకులారా, అపోస్తులారా మీరు వెళ్ళండి అని ఇప్పుడు అపోస్తులని సేవ చేయమని ఎవరు పంపించారు? చెప్పండి, తెలిసి పునరుద్ధానుడైన యేసయ్య. స్తోత్రం కలుగునుగా. ఒక సంస్థ పంపలేదు, ఒక ఫారెన్ ఫండింగ్ చేసే వాళ్ళు పంపలేదు, దేవుని సేవకు యేసయ్యే పంపుతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి, నా సేవకులారా మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని పంపుచున్నాను, అధికారం ఇచ్చి పంపుతున్నాను, మీరు వెళ్ళి సమస్త జనులను విశ్వాసులుగా కాదు సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి అని యేసయ్య తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చి ఈ లోకములోనికి తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల వలె తన సేవకుల్ని పంపించాడు. గట్టిగా చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. కాబట్టి ఆజ్ఞను పొందిన ప్రతి దైవజనుడు దేవుడు నీకు ఇది చేస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు, దేవుడు నీకు ఇది చేస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు అని చెప్పేది ఒక్క మాట అయితే, దేవుడి కోసం ఇది చెయ్యి, దేవుడి కోసం ఇలా ఉండు, దేవుడి కోసం ఇలా బ్రతుకు, దేవుడి కోసం ఏం చేసావు, దేవుడి కోసం చెయ్యి, ఇలా జీవించు, దేవుడి కోసం నిలబడు అని 10 మాటలు చెప్తారు. ఎవరో తెలిసిన వాళ్ళు సంఘాన్ని విశ్వాస స్థాయి నుంచి శిష్యుని స్థాయిగా ఎదిగించాలని ఆశపడే సేవకులు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. మనమందరం క్రైస్తవులం కదా? ఎంతమంది క్రైస్తవులు? అసలు క్రైస్తవుడు అని పేరు ఎప్పుడు వస్తుందో తెలుసు మనకి? విశ్వాసగా ఉంటే రాలేదు, శిష్యులుగా ఉంటేనే క్రైస్తవుడు అనే పేరు వస్తుంది. ఆ మాట చూద్దామండి. అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం చూస్తే, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియాలో ఉన్న శిష్యులుగా ఎదిగిన వారు క్రైస్తవులు అనబడ్డారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి, శిష్యుడే క్రైస్తవుడు అనండి అందరం. చెప్పండి, శిష్యుడే క్రైస్తవుడు అనండి గట్టిగా. శిష్యుడే క్రైస్తవుడు. దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు అని చూసేవాడు అవకాశవాది. దేవుడి కోసం నేను ఇది చెయ్యాలి, దేవుడి కోసం అది చెయ్యాలి, దేవుడి కోసం ఎలా బతకాలి, దేవుడి కోసం అలా ఉంటాను అనేవాడు నిజమైన శిష్యుడై క్రైస్తవుడుగా పేరు పొందుకుంటాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. బిడ్డలు అర్థమవుతున్నాయి ఈ మాటలు. కాబట్టి సంఘములో, ఆది సంఘములో విశ్వాసుల సంఖ్య కాదు పెరిగింది, ఎవరి సంఖ్య? శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. యాజకులు ఎంతో మంది, ధర్మశాస్త్రానికి సంబంధించిన అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం కలుగునుగాక. విశ్వాసులుగా మారిపోతున్నారు. యాజకులేమో విశ్వాసులు అయిపోతున్నారు, విశ్వాసులేమో శిష్యులుగా దిగిపోతున్నారు. కాబట్టి ఈ రోజున మీ అందరికీ 2 చేతులు జోడించి ఒక సహోదరుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్న మాట, మీరు కేవలం విశ్వాసుల్లాగానే
జీవితకాలం బతికేకండి. విశ్వాసులుగా ఉన్న మీరు, లేక విశ్వాస స్థాయిలో ఉన్న మీరు శిష్యుని స్థాయికి మీరందరూ ఎదుగుదురుగాక. ఆమేనండి. స్తోత్రం చెప్పండి. ఈ కడవరి దినాల్లో దేవుడు మనకి ఎట్లాంటి వర్తమానాలు ఇస్తున్నాడంటే విశ్వాసులుగా ఉంచే వర్తమానాలు కాదు, మనల్ని శిష్యులుగా ఎదగజేసే వర్తమానాలని ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మన వర్తమానాల్లో, మన వాక్యాల్లో, మన ఉపదేశాల్లో దేవుడు ఇది చేస్తాడు అనే మాట ఒకటి వస్తే మనం అది చేయాలి, ఇది చేయాలి, ఎలా ఉండాలా, అలా ఉండకూడదు, ఎలా చేయాలి, అలా ఉండాలని ఎక్కువ మాటలు ఎందుకు దేవుడు చెప్తున్నాడు తెలిసిన? నిన్ను ఆయన గొప్ప శిష్యునిగా ఎదిగింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆ పనిని సంఘములో జరిగిస్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు ఈ మాటలు కొంతమందికి బాధ కలిగించవచ్చు. కొన్నిసార్లు ఈ ఉపదేశాలు కొంతమంది గుండెల్ని గాయం చేయొచ్చు. అయినా ఇవన్నీ నిన్ను ఏ విధము చేతనైనా ఒక శిష్యునిగా ఎదిగింప చేయాలని స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తానికి మనం ఏమవ్వాలండి చెప్పండి? మీ పక్కవారి చెప్పండి, మొత్తానికి మీరు, నామోహం కాదు, పక్కన మొత్తానికి మీరు శిష్యులుగా ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. ఇక చాలమ్మా, చాలు, విశ్వాసం కూడా బ్రతుకు చాలులే. ఇంకా ఎలా ఎదుగుదాం? శిష్యు. సంఘాలలో ఏం విస్తరించారండి? శిష్యుల సంఖ్య విస్తరించింది ఆది సంఘంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు పాఠం అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? విశ్వాసులు ఎప్పుడు ఏం చేస్తారు? విశ్వాసులు ఎప్పుడు ఏం చేస్తారు? ఇన్కమింగ్ బ్యాచ్ అనండి అందరూ. చెప్పండి, ఏ బ్యాచ్? శిష్యులు అనండి అందరూ. ఏ బ్యాచ్ అది? మనం ఏ బ్యాచ్లోనో అర్థం చేసుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనండి. అర్థమైందా? కొంతమంది పాస్టర్లు ఉంటారు ఫుల్ ఇన్కమింగే. పిల్లికి మెచ్చమేటన్నాడు. పిల్లికి మెచ్చమేటాడు. కనీసం తినే చేత్తో ఎంగిలి చేత్తో ఏదో అంటారు ఏంటమ్మా అని కాకిని కూడా కాకిని తరిమితే ఆ చేతికున్న అంటూ ఏంటిది ఎంగిళ్ళు ఆ కాకి అక్కడ తినేద్దని మొత్తం ఇడే నాకేసి శుభ్రంగా నాకి అప్పుడు వచ్చి స్తోత్రం అనండి గట్టిగా. గట్టిగా ఆమేనండి. మనం ఇప్పుడు విశ్వాసులుగా ఉందామా? ఫుల్ ఇన్కమింగ్ బ్యాచ్లో ఉందామా? శిష్యులుగా మారి ఫుల్ అవుట్ గోయింగ్ బ్యాచ్గా మారిపోదామా? ఆమేనంటలేదు. భయం వేసిపోతుంది మీకు. అయ్యి బాబాయ్ గారు మళ్ళీ ఏమి ఇచ్చేయమంటే నాకేమి ఇవ్వద్దమ్మా, దేవుడి కోసం నువ్వు కష్టపడి అంతే. బ్రదర్, నాకు నువ్వేమి ఇవ్వక్కర్లేదు, దేవుడి కోసం మీరు కష్టపడిన అంతే. దేవుడి కోసం ఏదో ఒకటి చేసి చచ్చిపోవాలి మనం అంతే. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. బతికిన కాలంలో దేవుడి కోసం చిరస్థాయిగా మనం సత్యగా కూడా రే ఈ దేవుడి కోసం ఇలా చేశాడరా అని చెప్పుకునే విధంగా ఏదో ఒకటి చేసి మనం చచ్చిపోదుముగాక. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. దేవుడి కోసం ఏం చేయకుండా అన్ని దేవుడే చేస్తే అన్నను మేము చచ్చిపోయామనుకో, ఆ రేంజ్ మామూలుగానే ఉంటుంది. దేవుడి కోసం ఏదైనా చేసి చచ్చిపోయామనుకో, ఆ రేంజ్ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. ఇంతవరకు పాఠం అర్థమైతే ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. శిష్యులు అనండి, వారి గుణగణాలు ఎలా ఉంటాయి? శిష్యులు అసలు ఏం చేస్తారు? శిష్యులు ఏ విధంగా ఉంటారు? శిష్యుల లక్ష్యాలు ఎలా ఉంటాయి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? దేవుడు శిష్యులకి ఎటువంటి పని అప్పగించాడు? ఇత్యాది విషయములు బైబిల్లో చాలా సంగతులు రాశాడు. కానీ వాటిల్లో కొన్ని శ్రేష్టమైనవి ఒక 7 సంగతులు మీకు చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. శిష్యులు అనండి అందరూ ఏ విధంగా ఉంటారు అనండి గట్టిగా. ఎంతమంది ఉన్నారు? మీరు స్వరాలు ఎగుతలేదేంటి? ఎలా ఉంటారండి? ఏం చేస్తారండి శిష్యులు? శిష్యులని దేవుడు ఎవరిని అన్నాడండి? శిష్యులకు యొక్క యోగ్యతలు దేవుడు ఏమని చెప్పాడండి? ఈరోజు నీ పాఠం అన్ని యోహాను సువార్తలు చెప్తాను మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ సువార్త నుంచి? బైబిల్ అంతా తెప్పట్లేదు మీరు, యోహాను సువార్తలు ముందుట్టుకొని చాలు సింపుల్గా చూద్దామా. మొట్టమొదటి లక్షణం అనండి అందరూ, శిష్యుని లక్షణములు చెప్పండి గట్టిగా. శిష్యుని లక్షణములు. మొట్టమొదటి లక్షణం యోహాను సువార్త
1వ అధ్యాయము 37వ వచనం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని. అసలు ఏం చెప్పాడు ఆయన? ఎవరు చెప్పారు అంటే బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ పై వచనం చదవండి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్లని, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చూడండి, యేసయ్యను చూపించాడు. ఎవరు? యోహాను. ఎవరికి? తన శిష్యులకి. చెప్పండి, ఎవరికి? తన శిష్యులు ఎవరో? ఇద్దరు. వారిలో ఒక ఆయన పేరేంటి? ఆంద్రేయ. ఆంద్రేయ ఎవరైనా? పేతురు అన్నయ్య. సింపుల్ వినండి. యేసు వస్తుంటే యోహాను, నేనే గొప్ప అనలేదు, ఇదిగో శిష్యులారా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లైన యేసు అని చెప్పాడు. వెంటనే శిష్యులు యేసయ్యను వెంబడించెను. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే శిష్యుని లక్షణం ఏంటంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తునే వాళ్ళు వెంబడిస్తారు. ఆమేనండి. ఎవరిని మాట్లాడాలి? ఎవరిని? లోకస్తుల్ని వెంబడించరు, లోక పద్ధతుల్ని వెంబడించరు, లోక సంబంధమైన కార్యకలాపాలు వెంబడించరు. చదువమ్మా 37వ వచనం. యోహాను చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. స్తోత్రం చెప్పండి. శిష్యులు ఏం చేశారండి? అంతకు ముందు వరకు ఎవరి శిష్యులుగా ఉండేవారు వీళ్ళు? ఇప్పుడు ఎవరి శిష్యులుగా మారిపోయారు? యేసయ్య శిష్యులుగా మారిపోయారు. అంటే యేసయ్యను వెంబడించే స్థితి మనకు కావాలి. నిజంగా శిష్యులుగా ఎదిగిన వారండి ఈ లోకాన్ని వెంబడించరు. ఎవరో ఏదో అనుకుంటారేమో, వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఎలా రమ్మన్నారు, ఇలా వెళ్ళకపోతే ఎలాగా, అలా ఎగరమన్నారు, అలా ఎగరపోతే ఎలాగా, ఇలా తినమన్నారు, ఇలా తినకపోతే ఎలాగా, ఇలా ధరించుకోమన్నారు, ఇలా ధరించుకోపోతే ఎలాగా, ఇట్లాంటి కార్యకలాపాల్లో లోకాన్ని వారి ప్రాణం పోయినా ఎన్నడనే కానీ వెంబడించరు. స్తోత్రం చెప్పండి. వారు యేసయ్యనే ఫాలో అవుతారు. ఆమేనండి. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని. ఇంకా గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని. శిష్యుని మొట్టమొదటి లక్షణం ఏంటి నాన్నగారు? యేసయ్యనే ఫాలో, యేసయ్యనే వెంబడించాలి మనం. యేసయ్య అంటే అర్థం ఏంటి? వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసయ్య అంటే అర్థం ఏంటండి? వాక్యం. నువ్వేం చేయాలి? వాక్యాన్నే ఫాలో అవ్వాలి. ఆమె నీ ఆత్మీయ జీవితం, నీ స్పిరిచువల్ లైఫ్ విన్నావా? దేన్ని పునాది చేసుకుని దేనిపైన నువ్వు కట్టబడుతూ ఉండాలంటే వాక్యము పైనే మనం కట్టబడాలి. మామూలు వ్యవహారం కాదండి. మనల్ని దేవుడు ఎలా కడతాడో తెలిసినా? చూడండి, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. అమ్మా, మూలరాయి ఎవరు? మాట్లాడాలి, అది మార్చేయకూడదు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరి మీద కట్టబడ్డారండి? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడ్డారంట. మామూలు విషయం కాదు. వీళ్ళు ఎలా పడితే అలా కట్టబడలేదు, కల్పనా కథల వల్ల కట్టబడలేదు, పనికి మన చోట కట్టబడలేదు. వీళ్ళు ఒక అద్భుతమైన పునాది వీళ్ళకు ఉంది. ఏంటి ఆ పునాది అంటే? ప్రభువైన యేసుక్రీస్తు వారు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు వేస్తున్నారు. ఇప్పుడు ఏ మూలరాయికి సమానంగా వేస్తున్నారు పునాది? యేసుక్రీస్తు అనే మూలరాయికి. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఏమేం చెప్పండి, అర్థమవుతుందా? యేసుక్రీస్తు అనే మూలరాయికి సమానంగా వీళ్ళు వేస్తూ ఉండగా ఆ పునాది పైన వీరేం చేస్తున్నారండి? కట్టబడుతున్నారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ కట్టబడుతున్నాయి? మనం ఎవరిని ఫాలో అవుతున్నాం?
ఒక మనిషిని ఫాలో అవుతున్నావా? ఒక పాస్టర్ గారిని ఫాలో అవుతున్నావా? ఒక సినిమా హీరోని ఫాలో అవుతున్నావా? ఒక క్రికెటర్ని ఫాలో అవుతున్నావా? నువ్వెవరిని ఫాలో అవుతున్నావు? ఒక స్పోర్ట్స్ మ్యాన్ని ఫాలో అవుతున్నావా? ఒక రాజకీయ నాయకుడిని ఫాలో అవుతున్నావా? ఒకరోజు జపన్య గారు ఈ మాటలు చెబుతూ ఒక ఉపమానం, ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటో తెలిసినా ఏమండి, బట్టలు కొని ఒక పాస్టర్ గారికి ఇచ్చి కుట్టించుకోరు అన్నారంట. ఎవరో జపన్య గారు. బట్టలు ఇస్తే కుట్టించుకోవట్లేదు ఈ పాస్టర్ గారు. ఇదేంటి అబ్బాయి కుట్టించుకోవట్లేదు, కుట్టించుకున్నామని అడిగారంట. 4 రోజులు పోయాక ఇంకా లేదన్నా అన్నాడంట. 2 నెలలు పోయి అడిగారంట, ఇంకా లేదన్నా అన్నారంట. 3 నెలలు పోయి అడిగారంట, అన్నా ఆడు సరిపోదు అన్నాడన్న షర్ట్ అన్నాడంట. ఇదేంట్రా, లావుగా ఉన్న వాళ్ళకి సరిపోద్ది కదా, నీకు సరిపోవడం ఏంట్రా అంటే, లేదన్నా సరిపోవట్లేదా, సరిపోదు అంటున్నాడు క్లాత్, ఇంకెక్కువ క్లాత్ కావాలంట. అంటే అసలు ఫోన్ నెంబర్ ఇవ్వదని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశారంట. విన్నారా? ఏం బాబు ఆ షర్ట్ క్లాత్ సరిపోద్ది కదా, ఎందుకు సరిపోతుంటే, అన్నా ఎంతగాడు ఈ పాస్టర్ గారు ఇటో జోబి అటో జోబి ఏని పెట్టమన్నాడన్నా అన్నాడంట. ఇలా అన్ని జేబులు ఎందుకు నీకంటే, అన్న ఏసునేరుకు ఉన్నాయి కదన్నా 2 జేబులు. ఎవరికంట ఏసునేరుకి ఎన్ని జేబులు? ఈ జేబు ఉండేది ఆయనకి, ఇటో జేబు ఉండేది. ఏసునేరుకు 2 జేబులు ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఇప్పుడు 2 జేబులు కావాలా అన్నాడు. నీకు ఎందుకు నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలా? స్తోత్రం అనండి గట్టిగా ఆమేనండి. ఎవరిని ఫాలో అవ్వాలి నువ్వు? ఇప్పుడు ఏసన్న గారికి 2 జేబులు ఉన్నాయంట, సేమ్ అలాగే ఈడికి 2 జేబులు ఉండాలా. ఏసన్న గారు మైక్ ఇలా పట్టుకునేవాడంట, ఈడు కూడా సేమ్ మైక్ అలాగే పట్టుకోవాలా. ఏసన్న గారు అలా పాడేవారంట, సేమ్ ఈడు కూడా అలాగే పాడాలంట. అది శిష్యుని లక్షణం కాదు. శిష్యుడైతే యేసుక్రీస్తునే వెంబడిస్తాడో. స్తోత్రం అనండి గట్టిగా. 2వ లక్షణం, శిష్యునిలో ఉన్న 2వ లక్షణం, యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. యేసయ్య శిష్యులు యేసుతో కూర్చుంటారు. ఆమేన్. గట్టిగా ఆమేన్ అనండి. ఇంకాస్త లోతుకి తీసుకెళ్ళి చెప్పనా, ఏంటి తెలిసిన, యేసు దగ్గరే కూర్చుంటారు వాళ్ళు. ఆమేన్ అనలేదు మీరు? గట్టిగా ఆమేన్ అనలేదు. హల్లెలూయా. కీర్తనలో 1:1 ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు. శిష్యులు ఎక్కడ కూర్చుంటారంట అంటే, ఎక్కువ నువ్వు గదిలో ప్రభు దగ్గర కూర్చుంటే స్తోత్రం కలుగునుగాక, దేవుని దగ్గర కూర్చుంటే మార్త విస్తారమైన పనులతో కష్టపడిపోతుంది. మరియమ్మ ఎవరి పాదాల దగ్గర కూర్చుంది? మార్త విశ్వాసి, మరియమ్మ శిష్యురాలు. పాయింట్ అర్థమైందా? మార్త విశ్వాసి, మరియమ్మ శిష్యురాలు. ఎందుకంటే మరియమ్మ ఏం చేసింది? యేసయ్య తన ఇంటికి వస్తే ఏం చేసిందండి? యేసు పాదాల దగ్గరే కూర్చుంది. నిజంగా శిష్యునిగా ఎదిగిన వాడు ఎప్పుడు యేసయ్య దగ్గరే కూర్చుంటాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరి దగ్గర అండి? ఎక్కువ ప్రభుతో గడపాలి మనం. కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొంతమంది దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, వెళ్ళొచ్చు, పర్లేదు. కానీ ఆ దినమందు మనుషులతో మనం ఎంతసేపు గడిపాం? దేవుడి దగ్గర ఎంతసేపు కూర్చున్నాం? ఈ టాలీ వేసుకుంటే దేవుడి దగ్గర ఎక్కువసేపు కూర్చున్నామా? దేవుడి సందులు ఎక్కువ ఉన్నామా? నీ గదులు ఎక్కువ దేవుడి దగ్గర కూర్చున్నావా? ఇంకా మనకి తిరిగిలేదు. స్తోత్రం కలుగునుగా. టాలీ వేయాలి, సమయాలు చూసుకోవాలి. నేను పనులు చేసుకోవద్దు అంటలేదు, ఉద్యోగాలు మానేసి మొత్తం బేకారంలాగా ప్రభు దగ్గర కూర్చోండి అంటలేదు. దేవునికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఇప్పుడు యేసుప్రభు కొండ ఎక్కారండి, కొండ ఎక్కడం సులువా కష్టమా? మాట్లాడండి. ఎప్పుడైనా ఎక్కారా కొండ? నేను 3-4 సార్లు ఎక్కాను. దాని స్తోత్రం కలుగును కాక. 4 దిగిపోతాయండి, మామూలుగా ఉండదు వ్యవహారం. ఎక్కితే వెళ్తుంది కొండ. చిన్న కొండలు ఎక్కేసి మళ్ళీ 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పుట్టాడు, ఆన్ని ఎక్కించుకుని ఆన్ని భుజం మీద ఎత్తుకుని ఎక్కానండి ఒక కొండ. మామూలు విషయం కాదు. ఇక కొండ ఎక్కాక కొడు తిరిగి పడిపోయాను, ఇంకంతే. కాళ్ళు ఇక మొత్తం ఇంక అయిపోయాను అనుకున్నాను నేను. మాతో పాటుగా కడివి చేత ఆయన వచ్చాడు. ఆ కుర్రాడు అని ఎక్కడైనా రాని ఆడు సింపుల్గా దిగిపోతాడు, సింపుల్గా ఎక్కేస్తున్నాడు కొండ. అయ్యి బాబు మీరేంటారు, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అన్నాడు. వాళ్ళు తినే తిల్లు అటువంటి అంట.
నాకు మతిపోయిందండి. సువార్తకి వెళ్ళాం, ఒక కుటుంబం, మా కుటుంబం, ఒక 3 కుటుంబాలు, 2 కుటుంబాలు వ్యాన్లో వెళ్ళాం సువార్తకి. చచ్చాం దెబ్బకి. అంటే సువార్త చెయ్యాలి, కొండల్లోకి వెళ్ళాలి, కానీ ఎంత బాధో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అలాగే విగ్రహారాధనలో ఉన్నప్పుడు కోరుకొండ నేను కొన్ని కొండలు ఎక్కాం. విగ్రహారాధన చేసినప్పుడు కొండలు ఎక్కుతాంగా, నడిచిన 5,000 అది. ఇప్పుడు నేను చెప్తున్నాను, యేసయ్య శ్రమపడి కొండ ఎక్కుతూ ఉంటే శిష్యులు కూడా యేసుతో కొండ ఎక్కుతూనే ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. కష్టమైన ఎక్కుతున్నారు. యేసయ్య ఆ కొండ పైన ఎండలో కూర్చుంటే శిష్యులు కూడా యేసు పాదాలు దగ్గర ఏం చేశారండి? కూర్చున్నారు. శిష్యులు ఎక్కువగా ఎవరి దగ్గర కూర్చుంటారు? మాట్లాడండి. శిష్యులుగా ఎదిగేవారు ఎక్కువగా యేసే దగ్గరే కూర్చుంటారు. యేసే దగ్గర కూర్చోవాలి అనిపిస్తుందా? యేసు ప్రభు పాదాల దగ్గర గడపాలా అనిపిస్తుందా? నువ్వు విశ్వాస స్థానం నుంచి ఏ స్థాయికి ఎదుగు తెలిసిన శిష్యుని స్థాయికి ఎదిగిపోయావు. స్తోత్రం కలుగునుగాక. ఇది 2వ మాట. 3వ మాట చూద్దామా? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. శిష్యులు ఎప్పుడు ఏది వేస్ట్ చెయ్యరు అనండి అందరూ. అంటలేదు మీరు గట్టిగా గట్టి చెప్పండి. శిష్యులు ఎప్పుడు ఏది వేస్ట్ చెయ్యరు. యేసయ్య చెప్పాడు. మొత్తం 5 రొట్టెలు 2 చేపలకి 1000 మంది పనిచేశారు. అందరూ శుభ్రంగా తృప్తిగా తినేశారు. అర్ధాకనా తృప్తిగానా? మాట్లాడండి. తృప్తిగా తినేశారు. తినగా కొంతమందికి ఉండదు కదా, తెలివి లేని వాళ్ళు ముందే ఎంత ఏం చేసుకుంటారు, అంతేం చేసుకుంటారు. ఇప్పుడు మొన్న అన్నాను పరిచారకులకి ఎలా చూడండి, పరిచారకులకి దైవజ్ఞానం ఉండాలనే మాటకి అర్థమేంటంటే వడ్డలను వండించే వాళ్ళకి ఏముండాలో తెలిసినా దైవజ్ఞానం ఉండాలి. అంత బిర్యానీ పెట్టి అండి ఒక 2 ముక్కలు 3 ముక్కలు వేసామనుకో, మళ్ళీ వాడికి కావాలితే మళ్ళీ వస్తాడు రాడా? మాట్లాడండి. ముందే అంత బిర్యానీ ఎట్టి అంత కూర వేసామనుకో, ఆడి అంత తిని కడుపు నిండిపోయింది, ఏం చేస్తారు? అది వేస్ట్ చేయొద్దని యేసయ్య చెప్పాడు. వాళ్ళందరూ తృప్తిగా తిని మొక్కలు వదిలేస్తే 12 మంది శిష్యుని పిలిచి మీరు చదవండి. ఇప్పుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అక్కడ? మీరు వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది వేస్ట్ అవ్వకూడదు. ఆమేనండి. స్తోత్రం చెప్పండి. మనమైతే రాత్రి అన్నం పొద్దున్న తింటామా? నోరు తెరిచి చెప్పండి, పర్లేదు. ఎంతమంది మంచి మనసు చేసుకుని ఒక బియ్యం గింజ పండాలంటే ఎంతో ఒక రైతు కష్టపడతాడు. ఒక మెతుకు మీద ఒట్లోకి వెళ్ళాలంటే ఆ మెతుకు మీద నా పేరు దేవుడు రాశాడు, అదంతా కష్టార్జితం ద్వారా వచ్చిన ఆహారం అది అని ఈరోజు రాత్రి అన్నం రేపేమి సిగ్గుపడకుండా బాధపడకుండా పెరుగుంటే పెరుగేసుకుని తినేస్తానండి, నీళ్ళుంటే నీళ్ళు వేసి తినేస్తానండి, ఏది ఉంటే అది వేసి తినేస్తానండి అన్న వాళ్ళు ఇక్కడ నుండి చేతినేత్తని చూస్తాను. కొంతమంది తినరు. మిగిలిన వాళ్ళకి ఏంటి పెద్ద పోజు. ఏంటమ్మా మాట్లాడతాను, ఏంటిది? మేము రాత్రి అన్నాలు పొద్దున్న తినమండి, వేడివేడండి అమ్మా. మరి నువ్వు అలాగే పుట్టావు మరి అంత రిచ్ పీపుల్ నువ్వు. మరి నీ కాలు కిందట్లేదు, నువ్వు ఏసీ కారులో తిరిగావు. అసలు నీ స్పూన్ అంతా బంగారు స్పూనే, గోల్డెన్ స్పూనే నీకు అంతా అన్నప్పుడు కదా. ఒక్కొక్కరు వాయించేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమె ఏది ఏం చెప్తున్నాడు యేసుప్రభు? ఏది విడిచిపెట్టబడకుండా, ఏది నష్టపోకుండా మిగిలిన మొక్కలు పోగు చేయండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. మిగిలిన వదిలేయమన్నాడా పోగు చేయమన్నాడా? మాట్లాడండి నోరు తెరిచి. అంటే ఇలా చూస్తున్నారా? క్రైస్తవుడు శిష్యుడిగా ఎదగాలంటే, శిష్యుడిగా ఎదిగిన వాడు ఎప్పుడు దేన్ని వేస్ట్ చేయడు, వేస్ట్ ఖర్చులు పెట్టడు. ఆమేన్. గట్టిగా ఆమేన్ అనండి. ఏ ఖర్చులు? మాట్లాడండి. పనికి మళ్ళీ వేస్ట్ ఖర్చులు ఉండవు. కొంతమందికి ఎన్ని వేస్ట్ ఖర్చులండి. డబ్బుల్ని వేస్ట్ ఖర్చుల్లో దాన్ని ఎలా అంటారంటే ఎలా పడితే అలా ఖర్చు పెడతారండి. డబ్బులుంటే, డబ్బులు లేకపోతే మళ్ళీ గది నుంచి బయటికి రాడు. మళ్ళీ పట్టుకోలేమండి. ఏది నష్టపోకుండా మిగిలినంత ఏసి ఏం చేయమన్నాడు? ప్రోగు చేయమన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. క్రైస్తవుడికి ఆధ్యాత్మిక డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్తో పాటుగా
ఆర్థిక పరమైన విషయాల్లో కూడా డిసిప్లిన్ ఉండాలా వద్దా? చెప్పడం వద్దా? ఎలా పడితే అలా ఖర్చు పెట్టేచ్చా? ఎలా పడితే అలా ఇష్టానుసారంగా జులాయితనంగా విచ్చలవిడిగా లగ్జరియస్కి డబ్బులు ఖర్చు పెట్టచ్చా క్రైస్తవుడు? ప్రాముఖ్యంగా సేవకులు రోజు నేను వాడే బ్రాండ్ పాస్టర్లోనా బ్రాండెడ్ ఫోన్, బ్రాండెడ్ కారు, బ్రాండెడ్ బైక్, ప్రతిదీ బ్రాండెడే, లగ్జరియస్, బ్రాండెడ్ సెంటు అనాలి. కొడితే ఈదులో మొత్తం సంఘం అంతా ఏమి రావాలంట? స్మెల్ రావాలి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం చెప్పాడు, సుగంధ పరిమళములకు బదులుగా మురుగుడెత్తాడంట రేపాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మురుగుడెత్తాడు రేపు ఆయన ఒక్కొక్కడికి అని. ఎలా పడితే అలాగా. ఇక్కడ యేసు ప్రభువు వారు చూశారండి. దీనికి నేను రాసుకున్నానండి, చూడండి. శిష్యులు అనండి అందరూ చెప్పండి. శిష్యులు ఏది వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడతారు. మాట్లాడతలేదు. వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడతారు. వేస్ట్ చేస్తున్నావు తెగ. ఇప్పుడు 4 ఉన్నారు ఇంట్లో, 4కి సాయంత్రం పోయి ఎట్టాలి, సాయంత్రం అన్నం వండాలి. 4 అన్నం తింటారు అనుకోండి, తినేవాళ్ళు 2 పిల్లలు పెద్దలు. ఎంత తింటారమ్మా సాయంత్రం 4 అన్నం? మీరు సమాధానం చెప్తేనే నేను త్వరగా ముగిస్తాను. అయితే ఇలా ముగించిన వేస్తున్నాము ఆమె చెప్పండి గట్టిగా. 4 ఉన్నారండి, 4కి ఎంత పెట్టుకుంటారు? రైస్ తినే పలం అయితే ఉపవాసాలు అయితే పక్కనట్టండి. తినే పలం మీద ఎంత అంటారు? మామూలు కామన్గా 2 గ్లాసులు, చిన్న గ్లాసులు 2 గ్లాసులు. 2 గ్లాసులు తింటే 4కి ఈవినింగ్ టైంలో 8 గ్లాసులు అడిగితే దాన్ని ఏమనాలి? ఇప్పుడు 8 గ్లాసులు 6 గ్లాసులు 4 గ్లాసులు వండేసావు, ఫోన్లే తప్పలేదు. కానీ ఆ మిగిలిపోయిన అన్నం పొద్దున్న తింటావా? మరి తినకుండా తీసుకెళ్ళి కాళ్ళలో లేదా పెంట మీద, అది ఇప్పుడు చెత్త పొట్టలు వచ్చినాయి కదండి, తడి చెత్త, ఈ పొడి చెత్త, ఎండాన్ని బతికి ఇలా చెత్తలో వేసేసి చెత్త. ఎంత తప్పండి అది, ఎంత అన్యాయం అండి అది, ఎంత మోసం అండి అది. ఖర్చులని మన చేతిలోనే ఉంటాయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత వచ్చినా బతకచ్చు. సరిపోవట్లేదండి. ఓడికి 70,000 వస్తుంది. 70,000 వచ్చిన నాకు సరిపోవట్లేదు. ఏంట్రా నెలకి 70,000? అయ్యి బాబాయ్ నీకు సరిపోవట్లేదు, ఏం చేస్తాను? ఆ దశమభాగం తెత్తలేదు ఏంటంటే ఈ 70,000కి ఎంత ఎత్తాడు దశమని చెప్పండి. ఇంకా ఎంత మిగులుతున్నాడికి? 63,000. పోనీ మిగిలిన 3,000 రూపాయలు ఈ ఏ కోటాలకు వచ్చినప్పుడు, లేదా ఏదైనా కోటాలు పెడితేనో, ఏదో బండి పెట్రోల్ మందిరానికి వచ్చినప్పుడు, కారు మీద మందిరానికి వచ్చినప్పుడు వేసుకో, 3,000 వేసేసుకో. ఎంత అయిపోయింది అడిగి? ఇంకా ఎంత ఉంది అడిగి? ఏమన్నాడు? ఎందుకు నీకు సరిపోవట్లేదంటే దేవుడికి ఎత్తలేదంటే నేను ఎంత ఎత్తున్నాను, నువ్వు పనికి మనలోడే ఎంత ఎత్తున్నావు? నువ్వు ఇచ్చేది 6,000 రూపాయల, తినేసేది మింగేసేది ఎంత? 63,000. మళ్ళీ ఇంతెత్తి కడుతున్నావు, ఎత్తి కడుతున్నావు, మళ్ళీ ఇంటెత్తికి కూడా గవర్నమెంట్ ఎత్తుంది ఇడికి డబ్బులు. ఇంటెత్తికి ఎవరు ఎత్తున్నారు? మళ్ళీని ఈ చేతం గవర్నమెంట్ వాడి చేతం వాడిది, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఎత్తుంది ఇంటెత్తిడికి. 60,000 పైన మింగేస్తున్నాడు వీడు. ఏమన్నా అడిగితే కొద్ది డబ్బులైనా సేవ్ చేసుకుని దేవుడికైనా ఖర్చు పెట్టాయా, దేవుడి రాజ్యం కోసం ఖర్చు పెట్టాయా, లేదా నీ కుటుంబానికైనా సేవ్ చేసుకోవయా, రూపాయి చాలా ఊరుకొని భాష గారా మాకెడ కుదిరితే ఖర్చులు ఎలా అన్నాడు. అసలు నీ మెనూ ఏంటి చెప్పన్నాను. ఇంట్లో ఎక్కడ ఉంటుంది మామిడి ఉండదా? ఎప్పటికప్పుడు మేము ఆన్లైన్లో జొమాటో టిక్మంటే అలా ఇంటికి వచ్చేద్దండి. రోజుకు భోజనానికి 1000 రూపాయలు అయిపోతుంది అన్నాడు. అయ్యి బాబోయ్, రోజుకి భోజనానికి ఎంతమంది మీ ఇంట్లో ఉండేది? 3 2 భార్యాభర్తలు పిల్ల. ఇలా 3కి రోజుకి భోజనానికి ఎంత అవుతుందంటమ్మా? నెలకి 30 రోజులు ఎంత? 30,000 తీసే అన్నాడు. అమ్మ దొంగ గుళ్ళు లింగాన్ని కూడా మింగేసే రకం వీడు. రేపు పొద్దున్న అమ్మా ఇలా అన్నాను అనుకోద్దు. ఏదైనా అవసరం వస్తే గడగడ తిరిగి ఏది లేకపోతే అప్పుడు రూపాయి విలువ ఏంటో అడిగి అర్థం అవుద్ది. అడిగి అప్పుడేదో తెలియదు. అడిగి తగ్గించుకొనుడి అనండి అందరూ. ఏంటి ఆత్మీయంగానే మిగిలిన విషయాలు తగ్గించుకోద్ది ఏంటి? క్రైస్తవుడు అన్ని విషయాలు తగ్గించుకోవాలి కొన్నిట్లోనే. మనం క్రైస్తవం రాజు బిడ్డలం రా ఏంటనుకున్నారా? మనం రోడ్డు పక్కన బండి మీద టిఫిన్ అంటే దాదా చాయ్, రోడ్డు పక్కన బండ్ల మీద తిన్నాం మేము. 20 రూపాయల ప్లేట్ మాకు నచ్చదో,
ప్లేట్ 320 రూపాయలు ఉండాలి. ఎంత ఉండాలంటే అడిగి ఇట్టంటోని తల కింద ఎట్టి కాళ్ళు పైనెట్టి ఆ రోజు వాళ్ళని హింసించారు కదా, ఎవరిని? శిష్యుల్ని. వీడికి ఒకసారి ఒక కోటింగ్ ఇత్తి వీడికి దెబ్బకి లైన్లోకి వస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. స్తోత్రం. ఈ ఆడోళ్ళు తిన్నంగా ఉన్నారా? ఈ మధ్యలో మీషోలో గీషోలో వచ్చినాయండి, ఖాళీగా కప్పులు కూర్చుని తెగెట్టేస్తున్నారు వాళ్ళు. ఏంటి ఆర్డర్స్? ఈ వస్తువు అవసరమా లేదా? ఇంట్లో బీరువా నిండా ఉన్నాయి చీరలు, ఎప్పుడు వేస్తుంది నైటే కదా. ఇప్పుడేదో 50 రోజులు ఒక 50 చీరలు వాడుతున్నారేమో, దేవుడి స్తోత్రం కలుగుని కాక. వేసుకుంటున్నారేమో 50 డ్రెస్సులు. ఏమండి, ఇది చేతిలో ఒకటి వచ్చింది, అది మీషో ఏదో అన్నారమ్మా, ఏంటమ్మది? నాకు చెప్పండి, పర్లేదులే. ఈ అమ్మాయిలు ప్రాముఖ్యంగా కొంపలో ఎన్ని బట్టలు ఉన్నా, ఏమండి ఇది ఎంత పొంద సౌండ్ పెట్టుకోమంటావా? అప్పుడు నాలో అడిగితే, నీ ఇంట్లో ఉన్నాయి 4 జతలు తీసి ఎవరికైనా ఇచ్చేయలేని వాళ్ళకి వాడు పెట్టుకో ఆర్డర్. మళ్ళీ బట్టలు పెరిగితే మళ్ళీ బీరువాలు కొనాలి వద్దా? మళ్ళీ ఇంకో బీరువా కొనాలి బట్టలకి. ఏది నీకు అవసరం కొనుక్కో. స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ఒకసారి చెప్పానుగా, మళ్ళీ చెప్పనా? అది ఒక ఆటోమే చదివానండి ఒక ఊరిలో, దాదాపుగా ఎక్కడంటే పిఠాపురం ఏరియాలో చదివాను నేను. అది ఆటో మీద డబ్బులు ఉన్నాయి కదా అని అవసరం లేనివన్నీ కొనుక్కుంటా వెళ్ళిపోతే నెక్స్ట్ అవసరం ఉన్నాయన్నీ అమ్ముకుంటూ వెళ్ళిపోవాలని రాశాడండి. ఎంత అద్భుతమైన మాట తెలుసా ఆ మాటలు? నాకు మర్చిపోయింది ఆ డైలాగ్ చదివి. పిఠాపురంలో ఒక ఆటో వెనకాల రాశాడు. నేను కారులో మీటింగ్కి వెళ్తున్నాను, కాకినాడ మీటింగ్ ముగించుకుని ఆల్కారులో తుని వెళ్తుంటే అప్పుడు కనబడింది ఆటో, వెనకాల రాశాడు. ఏంటి ఈ మాటలను చదివితే, డబ్బులు ఉన్నాయి కదని అనండి అందరూ చెప్పండి. డబ్బులు ఉన్నాయి కదా అని అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోతే అవసరమైనవన్నీ అమ్ముకుంటూ వెళ్ళిపోవాలి. జాగ్రత్త అని పెట్టాడు కిందన. ఎంత గొప్ప డైలాగ్ అండి అది, మామూలు డైలాగా? ఇప్పుడు ఇల్లు అవసరం వద్దా? మాట్లాడండి. ఇల్లు అవసరం వద్దా? అసలు నువ్వు బట్టల మీద బట్టలు కొనేసి, వాటి మీద ఇట్ల మీద కొనేసి, లిప్టిక్ల మీద లిప్టిక్లు కొనేసి, పవర్ డబ్బుల మీద పవర్ డబ్బులు కొనేసి, ఓ మేకప్కి వెళ్ళిపోయి ఇప్పుడు అంటున్నారంట ఈ లేడీస్ అందరూ, నెక్స్ట్ మేమందరం ఓటు వేయాలంటే మాకు నెలకి ఏమండి 2-3 సార్లు మా సచివాలయం పక్కనే బ్యూటీ పార్లర్లు పెట్టండి. ఏం పెట్టాలంట తెలుసా మీకు? ఇదొకటి వచ్చింది. ఏ గవర్నమెంట్ అయితే సచివాలయం పక్కనే బ్యూటీ పార్లర్లు పెట్టి ఫ్రీగా, దాన్ని ఏమంటారమ్మా? అది చెప్పండి, పర్లేదు. లేడీస్ని ఇది చేస్తారో వాళ్ళకే మా ఓట్లని కొన్ని మహిళా సంఘాలు రోడ్డుకి ఎక్కినాయి. అంటే వీళ్ళకి ఇప్పుడు నెలకి కార్డు ఇవ్వాలంట, కార్డులో నెలకి 4 సార్లు కానీ 5 సార్లు కానీ వీళ్ళకి ఫ్రీగా ఏం చేయాలంట? మేకప్ చేయాలంట. అప్పుడే ఆ ప్రభుత్వానికి అది ఎవరైతే వాళ్ళ నమూనా ఏదో అంటారు కదా అని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతారో వాళ్ళకే మా ఓటు అంటున్నారండి ఈ స్త్రీలందరూ. లేకపోతే నెలకి 1000 రూపాయలు ఖర్చు అవుతుందండి వాళ్ళకి. దేనికి చెప్పండి అమ్మా? అవసరమా నీకు అంత మేకప్? న్యాచురల్గా దేవుడు నీకు ఏమి ఇచ్చాడో సరిపోద్ది కదా, మళ్ళీ నీకు లేని ఎన్ని ఎందుకు తగిలించుకోవడం? యేసు నామములో దరిద్రం నశించిపోవునుగాక. గట్టిగా ఆమేనండి. అవసరమైనవి కాపాడబడాలా వద్దా? ఇల్లు మనకు ఉండాలా వద్దా? ఇట్లాంటి విషయాలు ఉండాలి. బట్టలు కొనుక్కొద్దని నేను అంటలేదు సమా, చిరిగిపోతే కొనుక్కో, చిరిగిపోయిన బట్టలు మనకు వద్దు. బాగా సీకిపోతే కొనుక్కో, పాత బట్టలు అయిపోతే కొనుక్కో. అదన్నా వెలగల వస్త్రాలు కొనొద్దు, తక్కువ ధర వస్త్రాలే. నీ దేహానికి కప్పడానికి దేవుడు వస్త్రం ఇచ్చాడు కాబట్టి ఆ దేహానికి కప్పే వస్త్రం కొనుక్కో, తప్పు లేదు. అవసరమైతే కొనుక్కో, అవసరం లేకుండా కొన్న విషయం ఉంది. ఇంకేమన్నా అయ్యేమనిగా చెప్పలే. ఫ్లిప్కార్ట్, అమెజాన్ టిక్ 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 పెట్టేద్దాం, ఏముంది పెట్టేయి. బీరువా నిండిపోద్దు, ఇంకో బీరువా కొనని మొగుడిని పట్టుకు తినేస్తా సంపేస్తాం, ఇంకో బీరువా కొంటాడు. బీరువాలు నింపేయద్దు. ఈ బీరువాలు నింపేసాం అనుకో, ఉన్న ఇల్లు మాత్రం వేరే పెట్టేస్తాడు. ఇంకా ఆయన ఇంకేం చేస్తాడు? ఇల్లు వేరే పెట్టేసి అంటాడు. నీ దెబ్బకి తట్టుకోలేక. కాబట్టి శిష్యుడు అనండి అందరూ ఏది వేస్ట్ అవ్వకుండా జాగ్రత్త పడతాడు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పిన. నా పాస్టమని నన్ను ఒక ఆవిడ భోజనానికి పిలిచిందండి.
వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటామండి, మాకు ఇంకా పాప అప్పుడు విద్యు లేదు, మేము ఇద్దరే ఉన్నాం. వెళ్ళామండి, ఇద్దరమండి. వాళ్ళు ఎంతమంది అండి? మొత్తం ఎంతమంది అయ్యామండి? 3 కేజీలు బిర్యానీ వండింది ఆ తల్లి, మా తల్లి. తింటాదేమో అని కూర్చుంది. అమ్మ సైతాను తిట్టానండి. మరి భోజనం పెట్టి తిట్టించుకున్నావు అంది. అవును మరి తిట్టకపోతే నీలాంటిది చంపేయాలన్నాను నేను, నీలాంటిది చంపేయాలి. ఇప్పుడు 6 భోజనం తినాలంటే కేజీ బిర్యానీ చాలా 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 మాట్లాడండి బాబు, చాలా 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 ఎక్కువండి. ఇక కేజీ బిర్యానీ ఉంటుంది, సాయంత్రం మన క్యారేజీ కట్టచ్చు, అది కూడా తినేచ్చండి. 3 కేజీల బిర్యానీ వండింది అయ్యారండి, మీకోసమేనండి, తినాలంటే సైతాను, అమ్మ సైతాను. అసలు నువ్వు ఇంట్లో వెళ్ళారవేనమ్మా, నువ్వు 8 సంవత్సరాలు నీకు పెళ్ళయి, నువ్వు మనిషివా? మీ ఆయన మొత్తం ఆరిపోతావు నువ్వు. మీ ఆయన్ని ఆరిపేసి సైతాన్ని చిన్న కూతురు ఇంట్లోనే ఉందమ్మా అన్నాను నేను. ఎవరైనా సైతాన్ని నువ్వేనమ్మా అన్నాను నేను. ఎంత దుర్మార్గమా? 3 కేజీలు వండుతో బిర్యానీ 6 మనుషులకి. ఏమందండి, ఇష్టపడితే అయిపోతుంది, మీరు తినండి ముందు అంటుంది. బాబోయ్, ఇది కూడా పడుకున్నావా, కమ్మాలు చేరు అనుకున్నావు తల్లి. యేసు నామమున దరిద్రం నశించిపోవును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నాకు డౌట్ వచ్చి అడిగాను, ఎన్ని కేజీలు ఉండేవని అడుగుతూ ఉంటాను నేను కొన్నిసార్లు. పొలమని తినంటే అక్కడ తినేస్తాం. 3వది శిష్యుడు, 3వది 4వది 3వది ఏది వేస్ట్ చేయడు. స్తోత్రం కలుగును గాక. 4వ మాట త్వరగా చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యేసు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఎవడో దేని యందు? నా వాక్యమందు చెప్పండి నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. స్తోత్రం కలుగును గాక. 1 యేసయ్యను వెంబడిస్తేనే శిష్యుడివి. 2 యేసయ్య దగ్గర కూర్చుంటేనే శిష్యుడివి. 3 ఏది వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడితేనే శిష్యుడివి. 4 వాక్యము వినడం కాదు, వాక్యమునందు నిలిచి ఉంటేనే శిష్యుడివి. 5వది యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఒకని ఎడల ఒకడు మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైతే, దీనిని బట్టి మీరు నా శిష్యులని. ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైతే వారే శిష్యులు. 5వది ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వాడైతే వాడే శిష్యుడు. 5వది. 6వది యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 6వది ఆత్మీయంగా ఫలిస్తేనే దేవునికి శిష్యులం. 6వది ఆత్మీయంగా బహుగా ఫలిస్తేనే దేవునికి శిష్యులం. 7వది ఆఖరి మాట యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. చేపలంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులు ఆయనను ప్రశ్నించడానికి తెగించలేదు. ఆమేన్ చెప్పండి. శిష్యుడు ఎప్పుడు యేసయ్యను ప్రశ్నించడు అనందరూ. శిష్యుడు ఎప్పుడు యేసయ్యను ప్రశ్నించడు. చిన్న బాధ కలిగిందంటే ఏం చేస్తాను? ప్రభా నువ్వేమంటే నాకెందుకు ఇలా జరిగిందంట. చిన్నదేదైనా వస్తే ఎంత ప్రశ్న చేస్తాం మనం ఎవరి మీద? ఇలా యేసుప్రభువుని అసలు అడగడానికి ఏం చేయలేదు, ఇలా ప్రశ్నించడానికి తెగించలేదు. యేసుప్రభువు ఏం చెప్తే దానికి లోబడిపోయారు. దాని స్తోత్రం కలుగునుగాక. అటు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. శిష్యుడిగా ఉన్నావా? విశ్వాసగా ఉన్నావా? విశ్వాసం ఎప్పుడు ఏం చెప్తాడు, ఏం చేస్తాడు? దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకేం చేస్తాడు. శిష్యుడు ఎప్పుడు ఏం చేస్తాడు? దేవుడికి నేనేమిద్దాం, దేవుడి కోసం నేను ఏం చేద్దాం. ఇట్లాంటి శిష్యుల్లో ఉన్న 7 అనుభవాలు తట్టుకోమని చెప్పండి. 1, యేసయ్యనే శిష్యులు వెంబడిస్తారు. యేసయ్య పాదాల దగ్గర ఎక్కువ సమయం వారు గడుపుతారు. ఏది వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడతారు. వాక్యము వెన్నం కాదు, వాక్యములో నిలిచి ఉంటారు.
5వది, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారే ఉంటారు. 6వది, ఆత్మీయంగా ఫలిస్తారు. 7వది, ఎన్ని పరిస్థితులు మన చుట్టూ ముట్టినా యేసయ్యను వారు ప్రశ్నించరు. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరూ మోకాల మీదకి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రభువానికి